జనవరి 7th నేను నా లైఫ్‌లో మర్చిపోలేని డే. కోడలని అంటే వెరీ బ్యాడ్ ట్విస్ట్. చనిపోవాలనిపించింది. తనకే కాల్ చేస్తుంది, ఎప్పటికైనా ఫోన్ వస్తే తనకే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ మ్యాగీ అండ్ విక్కీ. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి మీరు చాలా డేస్ నుంచి అడుగుతున్న వ్లాగ్, మోస్ట్ రిక్వెస్ట్ వ్లాగ్ ఏంటంటే విక్కీ చెప్తాడు. మా లవ్ స్టోరీ పార్ట్ 2. మా లవ్ స్టోరీ పార్ట్ 2. 10th క్లాస్ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చేసాయి, అక్కడికి బ్రేక్ అయిపోయింది, మళ్ళీ కలుసుకోలేదు. మళ్ళీ ఎలా కలిసామో పార్ట్ 2లో చెప్తానన్నాను కదా. మళ్ళీ ఎలా కలిసామో విక్కీ చెప్తాడు. అసలు గుర్తున్నదా? గుర్తులేదు నాకు అసలు. సో విక్కీతోని ఇట్లా ఉంటుంది అన్నమాట, వెరీ అన్రొమాంటిక్ ఫెలో. తర్వాత ఇక హాలిడేస్ అలా గడిచిపోతూ ఉన్నాయి. దాని తర్వాత రిజల్ట్ వచ్చింది. మమ్మల్ని పాస్ చేయాలి సార్. రిజల్ట్ రోజు ఒక నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. మా అమ్మ వచ్చి ఎవరో మీ ఫ్రెండ్ అట కాల్ చేసిండు ఇదిగో అని చెప్పేసి ఇచ్చింది. అయితే నేను ఎవరు చేసిందో అనుకున్నా, కానీ యాక్చువల్గా చేసింది నేనే అన్నమాట. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, 10th ఎంత రిజల్ట్ వచ్చిందని అడిగి ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఫోన్ పెట్టేసిండు. ఇక దాని తర్వాత అసలు ఏం టచ్ లేదు, ఏ కాలేజ్ వెళ్ళిండు ఇదేది తెలియదు మాకు. అసలు ఏ టచ్లో లేము. 2000 years later. సో నేను ఫస్ట్ ఇంటర్లో వేరే గర్ల్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. కాకపోతే అక్కడ మేడంతో కొంచెం డిస్కషన్ అయ్యేసరికి నేను వేరే కాలేజ్కి చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు చేంజ్ అయ్యానంటే నా 2 ఫ్రెండ్స్ వేరే కాలేజ్లో ఉండే, సో అందుకని నేను ఆ కాలేజ్కి వెళ్ళాను. కాకపోతే మేమిద్దరం వేరే గ్రూప్. ఫస్ట్ విక్కీ ఎంపీసీ ఉండే, నేను సిఈసి. వేరే గ్రూపే కదా పర్లేదులే అని చెప్పేసి వెళ్ళిన. దాని తర్వాత ఏమైందంటే కొంచెం తారుమారైంది. సార్ వాళ్ళు కొంచెం రిజల్ట్ చూసి మాకు రిజల్ట్ మంచిగా వచ్చింది సిఈసి ఎందుకు అని చెప్పేసి నన్ను మా డాడీతో మాట్లాడి ఎంపీసీకేశారు. విక్కీ ఏం చేసిండు, విక్కీకి మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఏదో సార్స్ బలవంతం కోసం ఎంపీసీ గ్రూప్లో కూర్చున్నాడట. తర్వాత ఏమైంది, ఈయన సిఈసికి అయ్యిండు. అన్నమాట అప్పటికి. కానీ ఒకరి కోసం ఒకరైతే కాదు, అనుకోకుండా అంటే ఎంపీసీ ఉన్నాడని నేను వెళ్ళలేదు, ఈమె సిఈసి ఉందని ఈయన రాలేదు. జస్ట్ క్యాజువల్గా గో విత్ ఎ ఫ్లో అన్నట్టుగానే వెళ్తున్నాం. సో అంతా ఆల్ ఆఫ్ ది సడన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా తను ఎంపీసీకి వచ్చింది, నేను సిఈసికి వచ్చేసాను. ఆ రోజు చాలా రోజుల తర్వాత ఏమనిపించింది అంటే మా ఊరికి వెళ్ళాను, విలేజ్కి వెళ్ళాను. ఆ రోజు విలేజ్కి వెళ్ళిన తర్వాత చాలా ఎందుకో గుర్తొచ్చి మాట్లాడమని చెప్పేసి కాల్ చేసిన. ఎందుకు గుర్తొచ్చిన ఏమో తెలియదు, అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు కాల్ చేస్తే మళ్ళీ ఇప్పుడు తర్వాత కాల్ చేసిన తర్వాత కాల్ చేస్తే మళ్ళీ ఒక 2 years తర్వాత మేబీ ఇంటర్ సెకండ్ ఇయర్లో కాల్ చేసినప్పుడు ఆ రోజు ఎందుకో సడన్గా కాల్ వచ్చింది. ఇన్ని డేస్ అసలు నా నెంబర్ కూడా సేవ్ చేసుకోలే, కనీసం వాట్సాప్లో డీపీ కూడా కనిపించేది కాదు. సరే పోనీలే లైట్ అని ఉన్నాం. కాలేజ్కి కూడా వచ్చేవాడు కాదు అసలు. కాలేజ్కి వస్తాడేమో అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా వస్తాడేమో చూద్దాం చెప్పేసి, అంటే మన కాలేజే కదా అని ఒక్కసారి కూడా పడకపోయేది. అంటే కాలేజ్ బస్ స్టాప్ కాడ, అంటే ఇప్పుడు మేము ఎక్కే స్టాప్ కాడ కనిపించేది కానీ కాలేజ్లో కనిపించకపోయేది. వీక్కి ఒక్కరోజు వెళ్ళేటోని అన్నట్టు కాలేజ్కి. అప్పుడు అంత బుద్ధిమంతుడు అన్నట్టు బాగా చదువుకునేది అప్పట్లో వెళ్ళి ఒక్కరోజు కూడా. ఒక్కరోజు వెళ్ళి బాగా చదువుకునేది. ఆఫ్టర్ 2 years తర్వాత మా విలేజ్కి వెళ్ళినప్పుడు కాల్ చేసిన, తనకి కాల్ చేసి మాట్లాడనన్నమాట.
ఎందుకో ఛాన్స్ సేపు మాట్లాడినప్పుడు ఏం చేస్తావు నెక్స్ట్ ఏంటిది అది అని చెప్పేసి సో ఇంటర్ అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి, మరి ఎట్లా చదువుతున్నావు అని చెప్పేసి ఆల్మోస్ట్ 1 అవర్ మాట్లాడిండు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే కూడా సేమ్ టైంకి అదే టైంకి కాల్ వచ్చింది. అప్పటి నుంచి రెగ్యులర్గా కాల్స్ అంటే వన్ డే బై డే డే బై డే అసలు కాల్స్ చేయకపోయేది. మనం మంచి ఫ్రెండ్స్గా ఉందామని చెప్పేసి చెప్పిండు. ఫ్రెండ్స్గా ఉందా అని చెప్పేసి కాల్ చేసేటోని కదా రోజు. అప్పుడు రోజు ఏం చేయకపోయేది, అసలు వీక్లీ వన్స్ కూడా చేయకపోయేది, అన్ని అబద్ధాలు చెప్పాడు. ఎందుకంటే అప్పట్లో తనకి నెంబర్ లేకుండే అన్నమాట వాళ్ళ మమ్మీది. లేదు, నాకు ఫోన్ ఉండే, అన్ని అబద్ధాలు. నీ ఓన్ నెంబర్ అది? నా ఓన్ నెంబర్. సరే ఈయనకి చేయడానికి భయపడి ఈయనకి మాట్లాడడానికి రాక. అంటే అప్పట్లో మాకు ఫోన్ లేకుండే, నువ్వు అంటే రిచ్ కదా అందుకని ఫోన్. అబ్బా నీ ఫోన్ ఉండే పబ్జి ఆడేవాడు అన్నట్టు. అప్పట్లో గేమర్ అన్నట్టు మనం. 24/7 పబ్జి. సో అలా గడిచిపోయింది. సో మాట్లాడుకొని ఒక మంచి ఫ్రెండ్స్ అయినాం. ఎందుకో థాట్స్ అనేటి మళ్ళీ డైవర్ట్ అయిపోయినాయి. లైక్ ఫస్ట్లో ఉండే కదా, మళ్ళీ ఎంతైనా ఫస్ట్ లవ్గా ఉండి తర్వాత ఫ్రెండ్స్గా ఉండాలంటే అది నాట్ పాసిబుల్. కష్టం అంటావు. అసలు తెలియకుండానే మైండ్ సెట్లు అన్నీ మారిపోయినాయి. సో మాట్లాడుకుంటూ ఉండే అప్పటికి లాక్డౌన్ వచ్చేసింది. వన్ డే ఎందుకో ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాక మా ఇంటికి రావచ్చు కదా, మా మమ్మీ వాళ్ళు అడుగుతున్నారు నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పేసి వన్ డే యాజ్ ఏ ఫ్రెండ్ లెక్కన ఇంటర్వ్యూ చేసి వన్ డే తనని మా ఇంటికి రమ్మని అన్నమాట. తర్వాత మా అమ్మ వాళ్ళకి ఇట్లా ఫ్రెండ్ లెక్క అని చెప్పిన ఫస్ట్లో అయితే. తర్వాత మెల్లగా ఒకరోజు మా అమ్మకి ఏం చేసిన అంటే ఫోన్లో ఒక ఫోటో చూపెట్టి అందమైన అమ్మాయి ఫోటో చూపెట్టి ఫోటో ఎట్లుందమ్మా అమ్మాయి అని చెప్పేసి అంటే ఎవరు తనంటే మా ఫ్రెండ్ అది అని చెప్పేసి అంటే ఇట్లా లవ్ చేస్తున్నామ్మా అని చెప్పిన అన్నమాట. డైరెక్ట్ లవ్ చేస్తానని చెప్పినావా? అవును మరి. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ అని చెప్పిన, తర్వాత మా అమ్మ ఏమంటా అని చెప్పేసి లవర్ అని చెప్పిన. అంటే తనకి ఇష్టమేనా మరి అదే అని చెప్పేసి అంటే అవునమ్మ తనకి ఇష్టమే అంటే వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళకి ఇష్టమైతే ఓకే అని చెప్పేసి చెప్పింది అన్నమాట మా అమ్మ. మా మమ్మీ డాడీ ఆ రోజే పరిచయం చెప్పించిన అన్నట్టు. మా ఏమని? కోడలని విక్కీ నాటి థింగ్స్ ఇట్లా ఉంటాయి అన్నట్టు. సో అప్పుడు నాకు అంత తెలియదు కానీ సో నెక్స్ట్ ఇట్లా అంటే నేను అందుకనే స్పెషల్గా చూసేది అప్పట్లో అందరూ మా ఊర్లో అంతా. అంటే చాలా మంది గర్ల్స్ వచ్చినా కూడా నిన్నే ఎక్కువ మాట్లాడడం అది చేసేది కదా. నాకైతే అట్లా ఏం చెప్పలేదు. నీ లాంగ్ హెయిర్ బాగుందట, మా మమ్మీకి నచ్చిందట అని చెప్పేసి. నీకు పొడుగు జుట్టు అన్న లవ్ చేసిన అన్నట్టే నేను. అంతే. అంటే నా ఫేస్ చూసి ఇప్పుడు జుట్టు కట్ చేసుకో, షార్ట్ హెయిర్ చేసుకో, మంచి స్టైల్ ఉండు అని ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు మోడల్ ట్రెండ్ సెట్ చేయాలి కదా. అప్పుడు జుట్టుని చూసి లవ్ వేస్తాడట, ఇప్పుడు జుట్టు కట్ చేసుకో అంటాడట. గుండె అయిపోతే అయిపోతుంది ఇప్పుడు. సో అత్తమ్మ మామయ్య మా అబ్బాయి అంటే ఇష్టమేనా అని చెప్పేసి డైరెక్ట్ అడిగిలు కదా నేను. అవును అడిగిలు. సో ఇష్టమే ఆంటీ అంటే మరి మీ పేరెంట్స్కి తెలుసా అంటే తెలియదా అంటే. వాళ్ళు ఏం చెప్పిల్లు అంటే అమ్మ ముందు మీ పేరెంట్స్కి చెప్పు, ఎందుకంటే మా ఫ్యామిలీ అయితే గొడవలకు వెళ్ళే ఫ్యామిలీ కాదు. నువ్వు పేరెంట్స్కి చెప్పుకున్నావు అనుకో, వాళ్ళకు కూడా ఓకే అయిందనుకో, మాకు కూడా ఓకే, సరే మంచిగా ఉండొచ్చు, మీరు ఫస్ట్ చదువుకోండి, మీరు జాబ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారో, సెటిల్ అయిన తర్వాత నెక్స్ట్ పెళ్ళి ఆలోచిద్దామని చెప్పింది. సరే ఆంటీ అని చెప్పేసి ఇక నేను అక్కడ నుంచి వెళ్ళిపోయినా. ఆ రోజు ఇంటికి వచ్చినాక చెప్పిన ఒక అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను పోయినా. అయితే ఆంటీ వాళ్ళు బాగున్నావమ్మా నువ్వు, మా అబ్బాయికి నువ్వు అంటే ఇష్టం, సెలబ్రిటీ కాలే కదా ఇంకప్పుడు, అబ్బాయికి నువ్వు అంటే ఇష్టం, సెలబ్రిటీ కాలే కదా ఇంకప్పుడు, మా అబ్బాయికి నువ్వు అంటే ఇష్టమట, నీకు ఇష్టం అంటే ఇష్టం అని చెప్పిన. అంటే ఏంటిది అని అన్నారు. అవునమ్మా ఒక అబ్బాయి అంటే నాకు ఇష్టం. డైరెక్ట్ చెప్పిన మీ వాళ్ళ కూడా ఇష్టం అని చెప్పేసి అమ్మకి మమ్మీకి.
చెప్తే వాళ్ళు జోక్ చేస్తానో కదా అని అన్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ డాడీకి చెప్తే బాగుండు అప్పుడు ఇంకా. చెప్పు తీసుకొని కాబట్టి గెట్ అవుట్ అను. జోక్ కాదమ్మా, సీరియస్ అమ్మా. సార్ ఆయన పేరు ఇట్లా విక్కీ, నాకు చాలా ఇష్టం, మంచి అబ్బాయి, మంచి అవుతాడు, నాకెందుకు మన ఫ్యామిలీకి సెట్ అవుతాడు, నాకు నన్ను భరించేటట్టు అనిపిస్తాడనంటే మా అమ్మ వాళ్ళు ఇట్లా అనేసి, వామ్మో గుండె బలిగే ముచ్చట చెప్పినావు, మీ డాడీకి తెలిస్తే ఏమన్నా ఉన్నదా, మమ్మల్ని చంపేస్తాడు, నిన్ను చంపేస్తాడు అని చెప్పేసి అన్నారు. మర్చిపో అమ్ములు ఇట్లాంటివి వద్దు మనకు అని చెప్పేసి అవును. అయితే నేను మర్చిపోను, ఇంకా టైం ఉన్నది కదా అని చెప్పేసి అంటే, ఇప్పుడైతే ఫ్రెండ్సే అమ్మ, ఇంకా అంతేం డిసైడ్ కాలేదని చెప్పినాం. సో అక్కడి వరకు ఓకే మా ఇంట్లో. దాని తర్వాత ఆల్వేస్ ఓకే అన్నట్టు ఫస్ట్ నుండే వీళ్ళు కూడా కొంచెం ఆలోచించలేదు. ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచిస్తారు, అట్లనే వీళ్ళ దగ్గర కూడా ఆలోచించాలి, మా దగ్గర. మా వాళ్ళు ఏంటంటే అప్పుడున్న జనరేషన్ మ్యారేజ్ అంటే ఒకవేళ వద్దు అది అని చెప్తే చచ్చిపోవడు, అది ఇది సూసైడ్ చేసుకున్నట్టు జరిగినాయి. అప్పట్లో చాలా జరిగినాయి అన్నమాట. మా ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తే ఎట్లా అని చెప్పేసి కొంచెం అట్లా ఆలోచించి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళది విలేజ్ కదా, చాలా మంది ఉంటారు, అందరూ ఏం క్వశ్చన్ చేస్తారో అలా ఇంట్లో చెప్పిన. ఇంకా మా డాడీకి తెలియదు. అక్కడి వరకు ఓకే. లాక్డౌన్ అంతా అయిపోయింది. లాక్డౌన్లో అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి కాల్ మాట్లాడేది, లైట్గా ఉన్నామంటే. అప్పుడు ప్రో ప్లేయర్ అన్నట్టు చాలా గేమ్స్ పబ్జీ ఆడుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మేము డిగ్రీ కాలేజ్లో సేమ్ గ్రూప్ జాయిన్ అయ్యాం, బీకామ్ కంప్యూటర్స్. తను ఏంటంటే నా కోసం వచ్చిందన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే బీటెక్ వెళ్ళేది పాపం. లేదు అస్సలు కాదు, నాకు మ్యాథ్స్ అంటే అస్సలు నచ్చదు. అంటే ఏదో చెప్పాలి అప్పుడప్పుడు లేదు, కోపంలో ఏదో అంటే కానీ నాకు మ్యాథ్స్ నచ్చదు. కాకపోతే అప్పుడు మా డాడీ తీసుకోమన్నాడు కదా అని ఆలోచించి తీసుకున్నా, కానీ నాకు 2 years చాలా కష్టం అయిపోయింది. నేను నిద్ర లేకుండా చదువుకునేదాన్ని, నాకు చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఆ రిజల్ట్ రాలేదు. నాకు బాగుంది. డైలీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళం, కాలేజ్లో కలుసుకునేది, మాట్లాడుకునేది, అక్కడి వరకు ఓకే. ఒకరోజు సడన్గా ట్విస్ట్ అంటే పెద్ద ట్విస్ట్, అంటే వెరీ బ్యాడ్ ట్విస్ట్. విక్కీ అకౌంట్కి సమ్ పర్సన్, మా రిలేటివ్స్ సంథింగ్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి మెసేజ్ చేస్తే కలుద్దాం చూసుకుందాం అని అంటే, ఆ మెసేజ్ నాకు నెక్స్ట్ డే కాలేజ్కి వచ్చిన తర్వాత చూపెట్టిండు. లవ్ అన్నాక తప్పదు, ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే ఎవరైనా. సో లేదు మా బ్రదర్స్ అట్లా చెయ్యరు, ఇదేదో సంథింగ్ మిస్టేక్, నేను మాట్లాడతా వాళ్ళకి అని చెప్పేసి నేను చెప్పిన. నేను మా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేద్దామని నేను కాల్ చేసిన. కాకపోతే మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఉండే. ఆ రోజు ఇంట్లో ఎవరు లేరు. వాళ్ళకి ఫంక్షన్లో ఉన్న వాళ్ళకి చెప్పడం ఎందుకు, ఫస్ట్ అయితే అసలు ఏమవుతుంది చూద్దాం కదా, అసలు వాళ్ళైనా కన్ఫర్మ్ చేసుకుంటాం, జరుగుతుందో చూద్దామని చెప్పిన. కాకపోతే ఫస్ట్ కాలేజ్ దగ్గర నేను విక్కీకి చెప్పిన ఒక మ్యాటర్ ఏంటంటే, నార్మల్గా మాట్లాడేసుకోండి అని చెప్పేసి ఫినిష్ చేసుకోండి అక్కడికి అని చెప్పింది. ఇంకోటి ఏం చెప్పిన, ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు నీ మీద చేసినా కూడా నువ్వు సపరేట్ కుక్కో, తర్వాత నేను మాట్లాడతా ఏమన్నా అని చెప్పినావు. నేనైతే హార్ట్ఫుల్గా అసలు చెప్పద్దు కానీ నేను ఒక్కటే చెప్పిన విక్కీకి, ఇన్ కేస్ వాళ్ళు నిన్ను కొట్టినా నిన్ను తిట్టినా కూడా నువ్వు రిటర్న్ వాళ్ళని అయితే ఏం అనొద్దు, నువ్వు కొట్టద్దు వాళ్ళని తిట్టద్దు. కొట్టినా పడాలి ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేసినావు కాబట్టి నువ్వు భరించాల్సిన బాధ్యత నీకుంది అని నేనైతే చెప్పిన. నా ప్రకారంగా నేను చెప్పి తీసుకెళ్ళిన. అక్కడ కొంచెం డిస్కషన్ అయింది, మాట్లాడుకున్నాం, వచ్చినాం. నేను ఇంట్లో మ్యాటర్ చెప్పేస్తాను ఆల్మోస్ట్ డాడీకి, అమ్మకు ఇట్లా జరిగింది గొడవ అయితే. నేను అక్కడికి వెళ్ళిన, అప్పటికి డాడీకి కూడా తెలుసు. డాడీ ఏమన్నాడంటే సరే చూద్దాం అన్నట్టుగా అన్నాడు, కానీ మొత్తం కన్ఫర్మ్ చేయలేదు డాడీ, జస్ట్ తెలుసు. డాడీకి ఏంటంటే సమ్ తెలుసు అన్నట్టు. ఇంట్లో అసలు ఫుల్ గొడవ అయిపోయింది. ఎంత అంటే ఒక్క రోజులో మొత్తం చేంజ్ అయిపోయారు. లైక్ January 7th నేను నా లైఫ్లో మర్చిపోలేని డే.
గొడవ అయిందంటే అసలు నేను అస్సలు అనుకోలేదు. అసలు నాకైతే చనిపోవాలనిపించింది. అసలు సూసైడ్ థాట్ కూడా వచ్చి అక్కడ దాకా కూడా వెళ్ళిన నేను. కాకపోతే చాలా డిప్రెషన్కి పోయిన 6 months అసలు నేను మనిషిలాగానే లేను. అసలు అంతా చేసేసి మా ఫ్యామిలీలో మా ఇంటి మీదకి వచ్చి ఇంతమంది వచ్చి నన్ను తిట్టి మా పేరెంట్స్ని తిట్టిపోతారని చెప్పేసి అయితే అనుకోలేదు. ఏదైనా ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు, మన పేరెంట్స్తో కూడా మాట్లాడి తర్వాత లోపల జరిపించవచ్చు. కానీ ఇంత బయట స్ప్రెడ్ చేసి ఇదంతా ఒక నిమిషం స్టాప్. మా డాడీ ఇంత మంచిగా వీడియోగ్రాఫర్ ఉన్నది కదా కోతి. సో మా డాడీ కుల్ఫీ తీసుకొచ్చి ఇచ్చాడు. వరకు అంతా కొలాప్స్ అయిపోయింది. నేను ఇంట్లోనే ఉన్నాను, నన్ను అరెస్ట్ చేసేసిళ్ళు. కాలేజ్కి వెళ్ళడం లేదు, నా దగ్గర ఫోన్ లేదు. నాకైతే తను ఏమైపోయిందో అది అని చెప్పేసి టెన్షనే ఉండే. ఏంటంటే అప్పుడు ఫోన్ తీసేసుకున్నారు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, కాలేజ్కి రాకపోయేది. ఒక 10-15 days దాకా కాలేజ్కి రాలేదు. అసలు ఏమైందని అనుకునేది కానీ అటు సైడ్ వెళ్దామన్నా కూడా మళ్ళీ గొడవ అది అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. తనే కాల్ చేస్తుంది ఎప్పటికైనా ఫోన్ వస్తే తనకే కాల్ కోసం వెయిట్ చేసుకుంటూ ఉన్నా. అసలు అంతా ఏమైనా చెప్పాలంటే చాలా ఫేస్ చేసినాం బాధ అనేది, చాలా ఫేస్ చేసినాం. చెప్తే అర్థం కాదు. ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ అసలు అప్పుడు ఎంత ఫేస్ చేసినామని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ మేము చాలా దాటుకొనే వచ్చినాం. ఫస్ట్ థింగ్, ఇది మెయిన్ థింగ్ నోట్ చేసుకోండి. ఎవరైనా లవ్ చేసుకునే పర్సన్స్ ఏంటిదంటే, మీరు మీ పార్ట్నర్ తోటి మీకు ఓకే అని అనిపిస్తే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిదంటే, ఫస్ట్ మీ పేరెంట్స్కి చెప్పేయండి ధైర్యంగా. నెక్స్ట్ ఏమవుతుందో తర్వాత చూసుకుందాం. మీరు చెప్తే వేరేలాగా ఉంటుంది, మీరు చెప్తే పాజిటివ్ ఉంటుంది. వేరే వాళ్ళు వచ్చి చెప్పారనుకో అది నెగిటివ్, రచ్చరచ్చయి లొల్లిలై ఇట్లా విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన పేరెంట్స్ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళైతే పక్కా అర్థం చేసుకుంటారు. కాకపోతే అది మనం ఫస్ట్ చెప్పాలి, మనం పాజిటివ్ వేలో చెప్పాలి. వేరే వాళ్ళు వచ్చి ఎన్ని విధాలుగా చెప్పిల్లంటే, సో ఈయనకు సిగరెట్ అలవాటు ఉంది, డ్రగ్స్ అలవాటు ఉంది, చిల్లరగాడు, అందరినీ కొడతాడు, పాన్ షాప్లలో ఉంటాడు, మందు తాగుతాడు. అసలు మా ఏజ్ అప్పుడు ఒక 18+ డిగ్రీ అంటే ఎంత ఉంటుంది, ఇంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిగ్రీ. అప్పుడు పాన్, మందు, డ్రగ్స్ అసలు చెప్పే వాళ్ళకైనా ఉండాలి. ఎవరినో చంపి మా దగ్గర ఉన్న చెరువులో కూడా వేసిల్లని అట్లా కూడా చెప్పిళ్ళు. అంత అయిపోయింది. మళ్ళీ సెకండ్ కరోనా లాక్డౌన్ అయింది. అప్పుడు ఏంటంటే కొంచెం నేను ఏంటంటే నా దగ్గర నుంచి ఫోన్ లాగేసుకున్నాను. నేను కాలేజ్కి కూడా పంపలే కొన్ని రోజులు. కానీ నేను ట్రూగా జెన్యున్గా చెప్తున్నా, మా పేరెంట్స్ కోసం అయితే నేను ఏం ఫిక్స్ అయ్యి కాలేజ్కి వెళ్ళినంటే, నేను ఆయనతో మాట్లాడొద్దు, చూడొద్దు అని అదే ఫిక్స్ అయ్యలేను. నేను ఒక్కటే చెప్పిన పేరెంట్స్కి, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను, అట్లనే ఈయనని లవ్ చేసి ఈయనని కూడా పెళ్లి చేసుకుంటా అనలేను. మీ ఇష్టం అమ్మ, కాకపోతే ఒక పెళ్ళి అనేది మాత్రం అది నా ఇష్టం. నేనైతే ఎవరిని చేసుకొని మీ కూతురుగా నేను ఇట్లానే ఉండిపోతా ఇంట్లో అని ఎవరిని చేసుకొని మీ కూతురుగా నేను ఇట్లానే ఉండిపోతా ఇంట్లో అని మాత్రమే చెప్తున్నట్టు. సోలో బ్రతికే సో బెటర్ అన్నట్టు. ఎందుకంటే ఒకరిని లవ్ చేసి ఒకరిని మోసం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకొని అది కరెక్ట్ కాదు. ఇన్ కేస్ నేను వేరే వాళ్ళని చేసుకున్నా కూడా ఇప్పుడు ఏంటంటే అంత స్ప్రెడ్ అయిపోయింది మా ఏరియా. లేదు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా నేను ఆయనతో మాట్లాడలేదు, ఆయనను చూడలేదు. మేము మళ్ళీ ఎట్లా కలిసాం, మళ్ళీ నాకు ఫోన్ ఎట్లా వచ్చింది, ఇతనితో కాంటాక్ట్ ఎట్లయింది, కాలేజ్కి ఎట్లా పంపించిళ్ళు, మా పేరెంట్స్ ఎట్లా యాక్సెప్ట్ చేసిళ్ళు, మ్యారేజ్ దాకా మాది ఎట్లా వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ పార్ట్లో చెప్తా. ఇలా చాలాసేపు ఉంది కాబట్టి స్టోరీ అనేది ఎంత చెప్పినా స్టాప్ అవ్వదు. నేను నెక్స్ట్ పార్ట్లో మొత్తం చెప్పేస్తాను. కాకపోతే మా పేరెంట్స్ ఏంటంటే ఈజీగా ఒప్పుకునే వాళ్ళు అనే థాట్ నుండి అస్సలు అతను వద్దు అని చెప్పేసి నన్ను ఇంట్లో కూర్చోబెట్టేసి ఫుల్ తిట్టి, అసలు అన్నం 3-4 days తినలేదు నేను. నన్ను అంతగానం తిట్టే పరిస్థితి దాకా వచ్చింది. అది ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, అసలు ఏంటిది,
తర్వాత అంతా దాటుకొని మ్యారేజ్ దాకా ఎట్లా వచ్చింది అప్పుడు చూపిస్తా. బాయ్ బాయ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.